కళాభిమానం సాంబయ్య గారు నన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నాకు 50 రూపాయలు సమర్పించారు. వీరికి నా హృదయపూర్వక నమస్కృతులు కళాభివందనాలు తెలియజేస్తున్నాను. పూర్ణ ఆశీస్సు సాధించాలని ప్రార్థిస్తున్నాను. మిత్రమా, నిజమేనా? బయట నిలిపి వచ్చా? అయ్యయ్యో, స్త్రీమూర్తి కదా మిత్రమా. సరే రాత్రి చుట్టుకున్న పాము కరవకపోను. ఎంత పని చేశాడు ఈ జగన్మోహనమూర్తిని మరలా ఎంత కాలముకు నేను చూడగలిగితేనే వికచ పద్మంబులీముకు మేలు బంగారు ఛాయయో మేని కాంతి ఒక జన్మనే మహాభాగా దండము. తమ అనుజ్ఞ నొందకి తమ సాన్నిధ్యములకు విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, ఆశీనురాలు కండి. క్షమింపుడు, నేను కూర్చుండటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి మీ వలన నివృత్తి చేసుకునవలేనని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగా. అవశ్యం అవశ్యం, మిత్రుడిది వరకే చెప్పి ఉన్నారు, తప్పక అడగండి. చిత్తం అన్నింటికంటే చిత్రమైనది ఏది? అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. మరి అత్యంత భయంకరమైనది ఏది? ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. మనల్ని ఏది విడిచినా నువ్వు విడువనిది
అహంకారం, ఎట్టి దారిద్ర్యమునందును సుఖపెట్టగలుగునది, తృప్తి, అన్నింటికంటే బలమైనదేది, అవసరము, మరి అత్యంత సులభతరమైన కార్యము, అన్యులకు సలహాలు ఇవ్వడం, మరి అత్యంత కష్టసాధ్యమైన కార్యం ఏది, అత్యంత కష్టసాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకున్నాడు, పాపములన్నింటినీ పరిహరింపగలుగునది, పశ్చాత్తాపం. మహాభారతం. భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంతకాలములుగా చూడగలిగితే చంద్రుడికి నూలుపోగువలే తమ అద్వితీయ పాండిత్యము నేను ఏమి అదేమిటండి, మీరు మా ఇంటికి వచ్చారు, మా పద్ధతిని మేము సత్కరించుకోవాలి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం అసంగి మా మదిని గెలిచిన వారు మీరు బహుమానమునకు అర్హులు, సాధనగా స్వీకరించగలరు. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే, ఏదైనా ఒక ఉపాయం ఆలోచించవయ్యా. సరే సరే, నేనే చెప్తాను. వారిని ప్రధాన గుండా తీసుకుని ప్రధాన ద్వారం గుండా వెళ్ళిన ఆయన గారికి నేను స్వాగతం పలుకుతాను. అలా చేస్తావు కదా? తప్పనిసరి. మనం వ్యాపారం చేస్తున్నాం కదా, ఎవరు తాకట్టు పెట్టారని చూద్దాం. అవును మిత్రమా. ఎంత యుక్తిపరుడు మిత్రమా. ఇప్పుడే తెలిసింది నాకు కూడా. అలాగే మిత్రమా. ఏమండి చింతామణి గారు, ఈ అనివార్య అంతరాయం మనకు అన్యదా భావించరు కదా. ఎంత మాట. దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడింది కదా. ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎలాగైనా కలుసుకోవచ్చు. ఏమిటో నా కళ్ళకి ఇంకా అక్కడే ఉన్నట్లు. నేను ఎక్కడున్నానో నాకు కూడా తెలియట్లేదు. సత్రంలో ఏం చేస్తాం, మంట, ఏ కడుపు మంట.